ఏంటక్క భయపడ్డావా? చాలే, ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను. నిజంగా ప్రాణం పోయినంత పనైంది. రిలాక్స్ అక్క, అయినా నాకేమవుతుంది? లైఫ్ అన్నాక థ్రిల్ ఉండాలి. అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజులు షాకులు కూడా ఉండాలి. అప్పుడే ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. ఇలా యాక్సిడెంట్ అయిందని ఎవరైనా జోక్ చేస్తారా? అవ్వలేదు కదా, కూల్ అక్క, జస్ట్ ఫర్ ఫన్. లైఫ్ నంత ఈజీగా తీసుకోకూడదురా. ఏమవుతుంది మరి నిన్నొస్తానని ఈ రోజు వచ్చి సర్ప్రైజ్ చేసావు, పైగా మధ్యలో షాకులు ఒకటి. అబ్బా లివ్ ఇట్ అక్క, ముందు ఇది కట్టు. ఏం కావాలరా? అరే ఏమిట్రా ఇది? అమ్మవైనా అక్కవైనా అన్నీ నాకు నువ్వెప్పుడు నాతో ఉండాలక్క. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానరా? ప్రతి సంవత్సరం ఇదే కోరికే బాబు, కొత్తది ఏదైనా కొరొచ్చుగా. అడగకుండానే అన్ని ఇచ్చే అక్కని కొత్తగా ఇంకేం అడగమంటారు అంకుల్? ఆ కావ్య, పంతులు గారికి ఫోన్ చేసి ఈ మంత్ లో పెళ్లి ముహూర్తాల గురించి కనుక్కోమన్నాను. కనుక్కున్నావా? అది చెప్పడానికే వస్తున్నాను మేడం. గెట్ ఇన్. వన్ బై వన్ చెప్పు. ఈ మంత్ 17 మార్నింగ్ ఒకటి ఉంది మేడం. శ్యామ్ కి కుదరదు. నెక్స్ట్ 12th ఒకటి ఉంది మేడం. 12th అంటే ఏ రోజు వచ్చింది? వెనస్డే. తర్వాత 18th ఈవినింగ్ ఉంది మేడం. 18. 1 + 8 9. నెంబర్ ఓకే. ఆ రోజు ఏంటి? ఫ్రైడే మేడం. గుడ్. ఆ డేట్ మార్క్ చేసుకోండి. సో ఈ మంత్ ఎండింగ్ కి మీ పెళ్లి జరుగుతుంది మేడం. రేపు వస్తామని ఆంటీ చెప్పింది. సర్ప్రైజ్ ఇద్దామని ముందే వచ్చేసాను. థ్యాంక్ యూ. ఎందుకు? ముందు వచ్చినందుకా? తెలీదు కానీ నిన్ను చూడాలనిపించింది. నీ మనసుకు అనిపించింది, నా మనసుకు వినిపించింది, అందుకే వచ్చేసాను. కృతజ్ఞుని ప్రభు. ఎందుకు? తమరు అష్టదిక్పాలకుల సమావేశంలో ఉన్నంత కాలం సభా నిర్వహణ నాకు అప్పచెప్పినందుకు. దానికైతే మేమే మీకు కృతజ్ఞతలు తెలపాలి. ఎంత మాట! నేను మీ సేవకుణ్ణి. వినయశీలివి. చిన్న విన్నపము ప్రభు. అడుగు చిత్రగుప్త. కృష్ణమూర్తి విషయంలో జరిగిన తప్పిదానికి సంబంధించి నా శక్తులను అధికారములను కొన్నింటిని అధిష్టానం మినహాయించింది. అవును, మా దృష్టికి వచ్చినది. ఈసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాటి గురించి కొంచెం మాట్లాడి సముదాయించి చూసేదను. కృతజ్ఞుని ప్రభు. ఇంకేమి విశేషములు? బహుకాలము తర్వాత తమరు సభకు విచ్చేయుచున్నారు, అదే పెద్ద విశేషం. తాగుబోతు భర్త గురించమ్మా. తన మేనగోళ్లను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడమ్మా. ఇంకో సీరియల్లో అత్తగారు కోడల్ని రాసి రంపాన పెడతారమ్మా. పాపం ఆ కోడలు చాలా మంచిది. దిక్పాలకుల సమావేశంలో వాళ్ళ గోల, ఇక్కడ ఈ సీరియళ్ల గోల తల బ్రద్దలుగుతున్నది. కొడుకు క్యారెక్టర్ ఏమో అటు తల్లికి చెప్పలేక ఇటు భార్యను కాదనలేక విషం తాగాడమ్మా. తాగాడా? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారమ్మా. బ్రతకలేదమ్మా. అయ్యో, వాళ్లకు కాస్త విషం పట్టిస్తే సరిపోయి ఉండేది. కుమారా కుమారా నాన్నగారు, నాకు బాగా శిరోవేదనగా ఉన్నది గాని ఈరోజు నా బదులు నీవు సభకు వెళ్ళు. అలాగే నాన్నగారు. యువరాజా, తమరు తండ్రి గారే మిమ్మల్ని స్వయంగా సభను నిర్వర్తించమన్నారు కాబట్టి మీరు అదరగొట్టేయాలంతే. మీరే చూస్తారుగా. నాన్నగారి పేరు నిలబెట్టాలి యువరాజా. నాన్నగారి పేరే కాదు, నా పేరు కూడా మారు మురోగిస్తా. పదండి. పదండి. విచారణ ప్రారంభించి పాపులకు శిక్షలు వేద్దామా యువరాజా? ఈ రోజు శిక్షించాల్సింది మేము. నాన్నగారు ఫోన్లో చెప్పారు. మీకు కూడా చెప్పారా? నాకు కూడానా? అంటే మరెవరికైనా చెప్పారా యువరాజా? అందరికీ చెప్పారు. సభను ప్రారంభిద్దాం ప్రభు. కానివ్వండి. మీరు సూర్య నమస్కారం చేస్తే. సూర్య నమస్కారమా?